మంచిర్యాల జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మరియు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్ బీజేపీ ముందంజలో గెలిపిస్తామని, మంచిర్యాల జిల్లా కార్యకర్తలు అందరికీ అందుబాటులో ఉండి బలపరుస్తామని ఆయన తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు నిన్ననే చేపట్టడం జరిగింది. ఈ యొక్క బాధ్యత నాకు ఇచ్చిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖకు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా విస్తృతమైనటువంటి కార్యాచరణ, గ్రౌండ్ వర్క్ భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నది. ఏదైతే ప్రస్తుత పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ రంగంలో కూడా ఉన్నప్పటికీ కేవలము టీఆర్ఎస్ పార్టీ అయితే నామమాత్రంగానే వాళ్ళు పోటీ లోపల ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళు కేవలం ఈ కాంగ్రెస్కు బీ టీమ్గా ఏదో ఉండాలి కాబట్టి ఉన్నాము అనేటువంటి విధానంలో నైతికంగా ఉండాలన్నట్టు మాత్రమే ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏదైతే ఉన్నాడో ఆయన ఈ యొక్క ప్రాంతం యొక్క విద్యార్థుల యొక్క నెత్తురు దాగి ఈరోజు కార్పొరేట్ కళాశాలను నడుపుకుంటూ కోట్ల రూపాయలకు పడగలెత్తినటువంటి వ్యక్తి ఏ గ్రాడ్యుయేట్ విద్యార్థికి పోయినా కూడా, ఎక్కడికి పోయినా కూడా ఆయన యొక్క అరాచకాలు, ఆయనకు పెట్టినటువంటి ఇబ్బందులు ఇవాళ ప్రజలు గుర్తు చేసుకుంటా ఉన్నారు. కేవలము భారతీయ జనతా పార్టీ ఏదైతే ఢిల్లీ లోపల కూడా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రాడ్యుయేట్లు, ఉన్నత విద్యావంతులందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తాం. ఒకవైపు శాసన మండలి లోపల భారతీయ జనతా పార్టీ గొంతు ఒకటే గొంతు ఉన్నది. ప్రతిపక్షాల యొక్క వాయిస్ వినడానికి అక్కడ ఉన్నటువంటి వాయిస్ సరిపోతలేదు. మరోవైపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా ఆ యొక్క రామకోతులలో గోడపోతే అన్నట్టు వాళ్ళకి ఆల్రెడీ మెజార్టీ ఉన్నది. ఈయన పోయి చేసేది ఏం లేదు, వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడేది లేదు, ప్రజల గొంతుగా వినిపించేది లేదు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిచినట్టయితే ప్రజల యొక్క కోరికలు, ఆకాంక్షలు శాసన మండలి లోపల వినిపించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి గ్రాడ్యుయేట్లందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు వాళ్ళ యొక్క విద్యా సంస్థల టీంలతోటి ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. 2 సార్లు తిరుగుతారు, 3 సార్లు తిరుగుతారు, మొక్కుతారు, భోజనాలు పెడతారు, ర్యాలీలు తిరుగుతారు. వీటితోటి మీ భవిష్యత్తు బాగుపడదన్నా ఓటు అయ్యేదాకానే వీళ్ళందరూ మొక్కులు, దండం పెట్టుడు ఇవన్నీ చేస్తారు. వాళ్ళ ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళ యొక్క ఏదో సంఘం పెట్టుకొని, సంఘం పెట్టుకొని వాళ్ళ దగ్గర కమిషన్ల కోసము, వాళ్ళ దగ్గర ఏదో ప్రయోజనాల కోసం మాత్రమే ఈ యొక్క వ్యవస్థ నడుస్తూ ఉన్నది. ఆ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే, మరోసారి రేవంత్ రెడ్డికి ఓటేసి ఈ యొక్క హామీలన్నీ ఏదైతే మహిళలకు 2500 పెన్షన్ ఇస్తాడు, రైతు రుణబంధు ఇస్తాడు, రైతు మాఫీ ఇస్తాడు, ఇవన్నిటినీ ఇయ్యకుండా మంచిదే అని గ్రాడ్యుయేట్లు అంగీకరించినట్టయితే. కాబట్టి నేను గ్రాడ్యుయేట్లు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. మీ యొక్క ఇబ్బందులు, మీ యొక్క సమస్యలను శాసన మండలి లోపల వినిపించేటువంటి అవకాశాన్ని భారతీయ జనతా పార్టీకి నేను గ్రాడ్యుయేట్లను పాటిస్తాను. స్థానిక సంస్థల ఎన్నికలలో గతం లోపల కూడా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల లోపల గణనీయంగా బలపడ్డది. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీగా రాదు, మేమే గెలుస్తామని మొన్న కేజ్రీవాల్ ఢిల్లీలో విరవీగిండు, వాషౌట్ అయిపోయిండు. తెలంగాణ లోపల టీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది, ఇక లేవలేని పరిస్థితుల్లో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఒకటి ఏదో అధికారంలో ఉన్నది కాబట్టి కొంతమంది బట్టలు వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఇక రానున్న రోజుల లోపల భారతీయ జనతా పార్టీకి స్పష్టమైనటువంటి మెజారిటీ ఈ ప్రాంతం లోపల ప్రజలు స్థానిక సంస్థలలో వేయడానికి సిద్ధంగా ఉన్నారు. స్థానిక సంస్థల లోపల కూడా గతంలో ఉన్న పార్లమెంట్ ఎన్నికల స్ఫూర్తితోటి ప్రతి ఇంటికి వెళ్ళి కార్యకర్తలను నిద్రగొలుపుతాం, వాళ్ళందరినీ కూడా మేలుకొల్పి స్థానిక సంస్థలలో మా గెలుపు దిశగా మేము ప్రయత్నం చేస్తాం. పాత మండల అధ్యక్షుడు అనేది భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా నిర్మాణం ఉంటుంది. జిల్లా అధ్యక్షుని ఎన్నిక నిర్మాణం జరిగిన తర్వాత మండల అధ్యక్షుని ఎన్నిక జరగదు. మా యొక్క సిస్టమ్ ఉంటుంది భారతీయ జనతా పార్టీది. ఫస్ట్ సభ్యత్వం చేస్తాము, తర్వాత క్రియాశీల సభ్యత్వం చేస్తాము, తర్వాత బూత్ అధ్యక్షుని ఇస్తాము, తర్వాత మండల అధ్యక్షుని ఇస్తాము, తర్వాత జిల్లా అధ్యక్షుడు అవుతారు, తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు. కాబట్టి ఈ ప్రక్రియ లోపల భాగంగా మొన్ననే బూత్ అధ్యక్షులు, మండలాధ్యక్షులు ఎన్నికైన తర్వాత జిల్లా అధ్యక్షులు నియామకం జరిగింది. దీని తర్వాత రాష్ట్ర అధ్యక్షులు ఎన్నిక జరుగుతుంది. ఎవరు కొత్త రాష్ట్ర అధ్యక్షులు అయితే కొత్త జిల్లా అధ్యక్షులను మారారు, కొత్త జిల్లా అధ్యక్షులు అయితే మండలాధ్యక్షులను మార్చేటువంటి అవకాశం లేదు. వాళ్ళే ఎన్నికైన తర్వాతనే ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
కాబట్టి అందరూ కలిసి కట్టుగా పనిచేసి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడానికి కృషి చేస్తారు. ఈ సర్వే అది సర్వే లేదు, గిర్వే లేదు, సర్వే తోటి వచ్చింది లేదు, పోయింది లేదు, సర్వే తోటి వచ్చిన లాభం ఏంటి, ఆయన ఏం చేస్తాడు సర్వేలు పెట్టి మోసం చేసి ప్రజలను తప్ప మరోసారి 3% తక్కువ ఉన్నది నేను మళ్ళీ సర్వే చేస్తా. ఏం మళ్ళీ సర్వే చేస్తా? ఉట్టిన అంతా బీసీల లెక్క తక్కువ చూపెట్టిండు, ఓసీల లెక్క ఎక్కువ చూపెట్టిండు. మీ కుతంత్రాలని బయటపడతా ఉన్నాయి. ప్రజలు కోడై కూస్తూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ తుంగలోకి దొక్కుతందుకు ఏదో మేమేదో బీసీలను ఉద్ధరించినట్టు మాట్లాడటానికి రేవంత్ రెడ్డి చేసేటువంటి ప్రయత్నం తప్ప దానివల్ల బీసీల కొనుగోనేటువంటి లాభం ఏం లేదు. రేవంత్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు బీసీలే కాదు ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితులలో లేదు.